హలో అండి. ఈరోజు పాతకాలం పద్ధతిలో వంకాయ, టమోటో, ఉల్లిపాయ, ఎండుమిర్చి మొత్తం స్టవ్ పైన కాల్చి చేత్తో నలిపి చేసే పచ్చడిని చూపిస్తున్నాను. ఇవన్నీ కాల్చేటప్పుడు స్టవ్ మీద చూపిస్తాను. చూడండి, ముందుగా ఇలా వంకాయకంతటికి లైట్గా ఆయిల్ అప్లై చేసి స్టవ్ పై కాల్చుకోవాలి. ఇట్లా 1 by 1 వంకాయ తర్వాత ఉల్లిపాయ తర్వాత టమోటా తర్వాత ఎండుమిర్చి కూడా స్టవ్ పైన ఇట్లే కాల్చుకోవాలా. కాల్చిన తర్వాత అన్నీ ఉప్పు, తెల్లగడ్డ వేసి చేత్తోనే మెత్తగా మెదిపేసుకోవాలా. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది కాల్చడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ తర్వాత వంకాయ కాల్చిన తర్వాత ఉల్లిపాయ కాల్చేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయ కాల్చడం కూడా అయిపోయింది, వంకాయ కాల్చడం అయిపోయింది, ఉల్లిపాయ కాల్చడం అయిపోయింది. ఇప్పుడు టమోటా కాలుస్తున్నాను. ఈ టమోటా కొంచెం తొందరగానే అయిపోతుంది. ఉల్లిపాయ, వంకాయ కొంచెం టైం పడుతుంది. ఇట్లాంటి జాలి గరిటె ఒకటి తీసుకున్నామంటే చేతులు కాలకుండా ఈజీగా అయిపోతుంది. వంకాయలు అయితే తొడిమల దగ్గర పట్టుకొని ఈజీగా కాల్ చేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయలు, టమోటాలు అట్లా కాదు కదా, చేతులు కాలుతాయి. ఇట్లాంటి జాలి గరిటె ఒకటి యూజ్ చేసుకున్నామంటే మన పని ఈజీ అయిపోతుంది. టమాటా కాల్చడం అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కాల్చేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటో, వంకాయలు మొత్తం కాల్చడం అయిపోయింది. ఫైనల్గా ఎండుమిర్చి మరి నల్లగా అయ్యే వరకు పెట్టద్దండి. ఇంతే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత చేత్తో మెత్తగా మెదిపేటప్పుడు చూపిస్తాను. అన్నీ కాలుతున్నాయి. ఇప్పుడు అన్నీ కాల్చుకున్న పదార్థాలన్నీ బాగా చల్లగా అయిపోయాయి.
ఇప్పుడు అన్నీ 1 బై 1 వేసుకుంటూ మెత్తగా చేత్తో పిసికేద్దాము. ఫస్ట్గా కాల్చిన ఎండుమిర్చి, ఉప్పు ఇట్లా చేత్తో కొంచెం చెయ్యి మంట అవుతుందండి. అలవాటు లేని వాళ్ళు పప్పు గుత్తి తీసుకొని నలిపేసుకోండి. ఇందులోనే తెల్లగడ్డలు కూడా వేసేద్దాం. చూడండి, తెల్లగడ్డ ఎండుమిర్చి బాగా నలిగిపోయాయి. ఇప్పుడు వంకాయ వేసుకుందాం. వంకాయను కూడా ఇట్లా బాగా పిసికేయండి. ఇట్లా చేత్తో పిసుకుతున్నానని ఏమనుకోవద్దండి. ఇది ఇట్లా చేస్తేనే టేస్ట్ వస్తుంది. పాతకాలం పద్ధతి కదా. ఈ వంకాయ గొజ్జు ఇలా నలుపుతుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. ఈ వంకాయ పచ్చడి మా అమ్మ చేస్తే రుచి ఉంటుందండి. ఆ చేయి ఏమో కానీ మా అమ్మ చేతితో ఏది చేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఇది చేస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మగారు లేరండి, కరోనాలో చనిపోయారు. 5 years దాటిపోయింది, ఆవిడ లేరు. ఇట్లాంటివన్నీ మా అమ్మ భలే చేస్తుందండి. అది ఎందుకు ఆమె చేస్తేనే ఇట్లాంటివన్నీ బాగా రుచి వస్తాయి. తర్వాత టమోటో, మా అమ్మతో అడిగి మరీ చేయించుకునే వాళ్ళం ఇట్లాంటివి. ఆవిడ లేని లోటు మాకు బాగా తెలుస్తూ ఉంది. ఈ ఒక పచ్చడనే కాదండి, మా అమ్మ ఏది చేసినా మా అమ్మ చేతి చాలా రుచిగా ఉంటాయి. ఆవిడ చేతి మహాత్యం అట్లాంటిది. మా అమ్మకు రోట్లో దంచితే నచ్చేది కాదండి. ఎంత శ్రమతో ఓపికగా ఇట్లాంటివి చేత్తోనే నలిచేస్తుంది. తర్వాత ఆనియన్ వేసేసుకున్నాం. ఆనియన్ పూర్తిగా మెత్తబడాల్సిన అవసరం లేదండి. ఇట్లా కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. నాలుగు వంకాయలు, 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, 5 ఎండుమిర్చి, ఒక 10-12 వెల్లుల్లి రబ్బలు, కొంచెం కొత్తిమీర, అంతేనండి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే ఇది కాల్చుకోవడమే కొంచెం టైం పడుతుందండి. నాకు ఇప్పుడు ఇవన్నీ కాల్చుకోవడానికి అర్ధగంట టైం పట్టింది. ఫైనల్గా కొత్తిమీర,
ఇది ఇట్లా చేత్తో నలిస్తేనేనండి టేస్ట్ వస్తుంది. మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకుంటే ఆ టేస్ట్ రాదు. అందుకే నేను ఇలా చేత్తో నలుపుతున్నాను. చూసేవాళ్ళు తప్పుగా అనుకోకండి. ఇంకా దీనికి తాలింపు ఏం అవసరం లేదండి. చూడండి, ఫైనల్గా వంకాయ కాల్చిన కారం రెడీ. ఇది రాగి ముద్దలోకైనా వైట్ రైస్లోకైనా ఎందులోకైనా డైరెక్ట్గా తినడానికి కూడా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసుకొని తిని ఎట్లా ఉందో చెప్పండి. చూడండి, ఉల్లిపాయలు ఇట్లాగే ఉండాలని కాల్చినాం కదా, తినేటప్పుడు క్రంచీగా బాగా టేస్ట్ ఉంటాయి. చూస్తుంటేనే మీకు నోట్లో నోరు ఊరుతుంది అనుకుంటాను. చేసుకొని తిని ఎట్లా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.